హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విండోస్కి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ అయితే చూద్దాం. ఇవి మీకు వేరియస్ వేస్లో అయితే యూజ్ అవుతాయి. సో మీకు ఎడిటింగ్ పర్పస్లో అయినా, కస్టమైజేషన్ పర్పస్లో, సో డిఫరెంట్ పర్పస్లో అయితే యూజ్ అవుతాయి. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మన ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అని ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ మీరు ల్యాండ్స్కేప్లో ఉన్న వీడియోని పోర్ట్రైట్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. పోర్ట్రైట్లో ఉంది ల్యాండ్స్కేప్లోకి అండ్ మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు. హారిజెంటల్ ఫ్లిప్స్ అయినా, వర్టికల్ ఫ్లిప్స్ అయినా, సో ఇలాంటివి అయితే మీరు మీ వీడియోస్లో అయితే చేసుకోవచ్చు. అండ్ ఆడియోస్ని కూడా ఎక్స్ట్రా ఆడియోస్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని ఎడిట్స్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఒకసారి యాప్ అయితే చూపిస్తాను. సో ఇది మనకి యాప్ అయితే, సో యాప్ ఓపెన్ చేయగానే మనకి వీడియో ఫైల్ని అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన వీడియో ఫైల్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఈ వీడియో ఫైల్ ఉంది కదా, సో దీన్ని నేను హారిజెంటల్ ఫ్లిప్ చేయాలనుకుంటే, సో ఇక్కడ ఫ్లిప్ హారిజెంటల్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. లేదనుకుంటే లైక్ ఇక్కడ రొటేషన్ అని ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి 90 degrees రొటేషన్ ఉంటుంది, 180 ఉంటుంది, 270 ఉంటుంది. సో మనకు కావాల్సిన రొటేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే, సో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ రొటేషన్ అయితే అయింది వీడియో. సో ఇలా మనం డిఫరెంట్గా రొటేషన్ చేసుకోవచ్చు, ఫ్లిప్స్ చేసుకోవచ్చు. అండ్ క్రాప్ కూడా ఉంది కదా, సో మీరు దీన్ని క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని క్రాపింగ్స్ అయితే ప్రీసెట్స్కి అయితే ఉన్నాయి. సో లేదనుకుంటే మీరు కస్టమ్ కూడా చేసుకోవచ్చు. ఫిల్టర్స్ అని ఉంది కదా, సో ఇక్కడ నుండి మీరు డిఫరెంట్ ఫిల్టర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొన్ని ఎడిట్స్ అయితే చేసుకోవచ్చు. నేను అంత ఇన్డెప్త్గా అయితే చెప్పట్లేదు, జస్ట్ ఓవర్వ్యూ లాగా చెప్తున్నా. సో మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసి దీన్ని యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనకి యాడ్ క్యూ అని చెప్పి ఉంది, స్టార్ట్ ఎన్కోడింగ్ అని ఉంది కదా, సో మీరు లైక్ 2-3 వీడియో ఫైల్స్ని ఎడిట్ చేసి ఒకటేసారి ఎన్కోడ్ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్గా అయితే స్టార్ట్ ఎన్కోడ్ పైన క్లిక్ చేసి సింగిల్ అయితే ఎన్కోడ్ చేసుకోవచ్చు. లేదంటే యాడ్ క్యూలో పెట్టి ఒకేసారి అన్నిటిని అయితే ఎన్కోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ స్టార్ట్ ఎన్కోడింగ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రిపేరింగ్ టు ఎన్కోడ్ అని పడి ఎన్కోడ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన లొకేషన్ ఉంటుంది కదా, సో లైక్ పాత్ ఉంటుంది కదా, సో ఈ పాత్లో అదైతే సేవ్ అవుతుంది. మీకు మీ కస్టమ్ పాత్ సేవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేయండి. బ్రౌజ్ పైన క్లిక్ చేసి మీ కస్టమ్ పాత్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక మన నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ట్రాన్స్క్లెంట్ టీబీ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ టాస్క్ బార్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరు చూస్తే నా టాస్క్ బార్ లైక్ హైడ్లో ఉంది. ఈ హైడింగ్ అనేది మనం సిస్టమ్ నుండి యాడ్ చేసుకోవచ్చు, లైక్ సెట్టింగ్స్ నుండి. లైక్ మీరు ఇక్కడ చూస్తే ట్రాన్స్పరెంట్గా అయితే ఇది కనిపిస్తుంది మీకు. సో ఒకసారి దీన్ని నేను ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేస్తే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఇక్కడ ఎగ్జిట్ పైన క్లిక్ చేయగానే, సో మీరు చూస్తే నా టాస్క్ బార్ పైన ఒక లైన్ అయితే ఉంది, లైక్ ఒక ఎడ్జ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా. లైక్ దీన్ని మనం ఆన్ చేసుకోగానే మనకి టాస్క్ బార్ అనేది ట్రాన్స్పరెంట్గా మారుతుంది అనమాట. సో మీకు ట్రాన్స్పరెంట్గా అలా ఇష్టం ఉంటే దీన్ని అయితే ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేస్తే మనకు అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మనం చేయాల్సిన పని అయితే ఏమి ఉండదు, జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి ఓపెన్ చేసి కంటిన్యూ అని చెప్పి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది టాస్క్ బార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ట్రంపెట్ అని చెప్పి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే యాప్స్ లింక్స్ అన్నీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి మీరు డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. ఇది మనకి ఇయర్ ట్రంపెట్ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ ల్యాప్టాప్లో ఉండే డిఫరెంట్ మీడియా ప్లేయర్స్ ఉంటాయి, మీడియా ప్లేయర్స్ అయినా, నోటిఫికేషన్ సౌండ్స్ అయినా, సిస్టమ్ సౌండ్స్ అయినా, వీటిని అయితే మీరు ఎంత అవుట్పుట్ ఉండాలి, దేనికి ఎంత అవుట్పుట్ ఉండాలి అనేది అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ యాప్ ట్రే ఉంది కదా, సో యాప్ ట్రే పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే ఐకాన్ ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఐకాన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సౌండ్స్ అయితే కనిపిస్తున్నాయి, లైక్ స్పీకర్ సౌండ్ అండ్ సిస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్ అండ్ ఓబిఎస్. ఇది నా స్క్రీన్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ ఓబిఎస్ ఎంత సౌండ్ ఇవ్వాలి అని చెప్పి కూడా మనకి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు విఎల్సీ కూడా ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ విఎల్సీ ప్లేయర్ లైక్ వీడియో ప్లేయర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి దానికి సంబంధించిన స్లైడర్ అయితే కనిపిస్తుంది, విఎల్సీ స్లైడర్. సో ఇక్కడ నుండి మనం విఎల్సీలో ఎంత సౌండ్ ప్లే అవ్వాలనేది కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి మౌస్ హైలైట్ అని చెప్పి ఉంటుంది. మన మౌస్ హైలైట్ అవ్వడానికి ఒక సర్కిల్ లాంటిది అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీకు లైక్ ఏదైనా ప్రజెంటేషన్ చేసేటప్పుడు, లేకపోతే వీడియో క్లాసెస్లో అయినా, లేకపోతే వెబినార్స్లో, ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే యూజ్ అవుతుంది. క్లిక్ చేసినప్పుడు ఒక సర్కిల్ లాంటిది కూడా వస్తుంది కదా, క్లిక్ సింబల్ని హైలైట్ చేయడానికి. సో దాన్ని మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ కలర్ నుండి డిఫరెంట్ కలర్స్ని అయితే కస్టమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని ఒపాసిటీ, దాని సైజ్, ఇవన్నీ మనం ఇక్కడ నుండి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్
వెనకాల మనకున్న యెల్లో సర్కిల్ ఉంది దాన్ని కూడా మనం ఇక్కడ నుండి కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ యాప్ క్లోజ్ చేయగానే మనకి హైలైట్ అయితే పోతుంది. సో మీకు కావాలనుకుంటే యాప్ రన్నింగ్లో పెట్టి మినిమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మనకి లైవ్లీ వాల్పేపర్స్ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ వాల్పేపర్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి లైవ్ వాల్పేపర్స్ అనమాట. సో ఇది మనకి లైవ్లీ వాల్పేపర్స్. సో ఇక్కడ నుండి మనం ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్ యాస్ వాల్పేపర్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి వాల్పేపర్ అయితే సెట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి రన్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనకి యాప్ ట్రే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఐకాన్ అయితే కనిపిస్తుంది లైవ్లీ వాల్పేపర్స్. దీనిపైన రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎగ్జిట్ అని చెప్పి ఉంది, కస్టమైజ్ వాల్పేపర్, చేంజ్ వాల్పేపర్, పాజ్ వాల్పేపర్, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ నుండి వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తే ఎగ్జిట్ అవుతుంది. సో మనకి పాత వాల్పేపర్ అయితే వస్తుంది. వీటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.